ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు తదితర అంశాలపై మోదీతో జగన్ చర్చిస్తున్నట్లు సమాచారం. అనంతరం ఏపీలో పొత్తుల అంశం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన బీజేపీ అగ్రనేతలతో చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా జగన్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. చెప్పండి హరీష్. లక్ష్మి, ప్రస్తుతం సీఎం జగన్ అదేవిధంగా ప్రధాని మోడీకి సంబంధించినటువంటి సమావేశం కొనసాగుతుంది. ఈ వ్యవహారం పైన ప్రస్తుతం అటు ప్రభుత్వ పరంగా ఇటు వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం, అటు అధికారిక కార్యక్రమం, ఇటు రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం, వచ్చే ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుకు వెళుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు రాజకీయ పరిణామాలన్నీ కూడా ఒక్కసారిగా మారినటువంటి నేపథ్యంలో సీఎం జగన్ నిన్న చంద్రబాబు వెళ్ళొచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం కూడా రాజకీయ వర్గాల్లో కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రధాని మోడీ సమావేశం తర్వాత ఆయన కేంద్ర మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో జగన్ ప్రధానిని కలవడం, ఢిల్లీ వెళ్లి బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలను కలవడం కూడా ఇందులో రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా ముడిపడి ఉంటాయన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పర్యటన మధ్యాహ్నం వరకు సాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ నిధులు, వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం, ఇంకోవైపు రాజకీయంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి సమాచారం కూడా ముఖ్యమంత్రికి వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ప్రచారం జరుగుతుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ. ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు తదితర అంశాలపై మోదీతో జగన్ చర్చిస్తున్నట్లు సమాచారం. అనంతరం ఏపీలో పొత్తుల అంశం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన బీజేపీ అగ్రనేతలతో చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా జగన్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు. ఆనాడు ఇదే సభలో ఉన్న ఈరోజు కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, ఎండెల లక్ష్మీనారాయణ గారు, ఇద్దరు శాసనసభ్యులు బీజేపీ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థికి అధికారికంగా ఓట్లేసినరు. ఒకటి. రెండవది, ఆనాడు ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేసిండ్రు. ఆ ముగ్గురు ఎవరే అంటే ఏనుగు రవీందర్ రెడ్డి గారు, కావేటి సమ్మయ్య గారు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు. ఆ ముగ్గురు టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినందుకు చంద్రశేఖరరావు గారు వారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. ఆ సందర్భంగా ఎమ్మెల్యేలు ఏం చెప్పిండ్రంటే, అయ్యా మీ అల్లుడు గారే మమ్మల్ని ఇక్కడ ఓటేయమని చెప్తే మేము పోయి అక్కడ ఓటేసినాము, ఓటేయమన్నా మీ అల్లుడినేమో ఇంట్లో పెట్టుకున్నావు, మమ్మల్ని పార్టీ నుంచి ఎట్లా బహిష్కరిస్తావు అని వాళ్ళు మాట్లాడడంతో తిరిగి 2014లో వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, 2014 నుంచి 2023 వరకు పార్లమెంటులో ఏ సందర్భం వచ్చినా అధికారికంగా అక్కడ రికార్డులు ఉన్నాయి. కావాలంటే వారి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నామ నాగేశ్వరరావు గారికో లేకపోతే కేశవరావు గారికో వారు అడిగితే ఎన్ని బిల్లులు వచ్చినప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వారు ఎవరి పక్షాన నిలబడి ఎవరికి మద్దతు పలికినరో అక్కడ సజీవంగా సాక్ష్యాలు